ప్రజాక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. పుట్టపర్తిలో 6వ రోజుకు చేరుకున్న సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల ధర్నా. శ్రీ సత్యసాయి జిల్లా సత్యమ్మ గుడి దగ్గర గత 5 రోజులుగా కొనసాగుతున్న ధర్నా. గత 6 నెలలుగా జీతాలు చెల్లించలేదని, 9 నెలలుగా PF బకాయిలు చెల్లించలేదు. ఇలా అయితే కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉందన్నారు. చనిపోయిన వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని, అదేవిధంగా Q/A మరియు Q/C రిపోర్టును రద్దు చేయాలని, సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని యూనియన్ నాయకుడు మధుసూదన్ అన్నారు. వీరికి మద్దతుగా CITU నాయకులు రమేష్, గంగాద్రి ధర్నాలో పాల్గొన్నారు. రమేష్ అని ఇచ్చారు. అయితే ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులుగా జరుగుతుంది, వీళ్ళకి ఎన్ని నెలలుగా జీతాలు రావాలి దాని గురించి ఆయన మాటలు. ఈరోజు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సత్యసాయి వాటర్ వర్కర్స్ సంబంధించి సమస్యలపైన నిరవధిక సమ్మె ఈరోజు 6వ రోజుకి చేరుకుంది. ప్రధానంగా వీళ్ళకి రావాల్సినటువంటి 6 నెలలు పెండింగ్ జీతాల వల్ల, అదేవిధంగా 9 నెలలకు సంబంధించి PF బకాయి ఉన్నది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ అధికారులు కావచ్చు, నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ కార్మికులందరూ కూడా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు. కానీ ఆ సేవలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పటికైనా స్పందించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 6 నెలల జీతాలు, అదేవిధంగా 9 నెలల PFకి సంబంధించినటువంటి బకాయి ఉందో వెంటనే చెల్లించాలని చెప్పి, అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని వీళ్ళు డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము CITగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.